Hi children, today we are learning about the Kirchhoff laws. Kirchhoff's laws are very important for the 10th class physical science. So these are the two laws are there. Actually instead of saying laws, we can say it is better rules because it is applicable to only DC charges. So DC electrical sources only. Kirchhoff laws అనేది జనరల్గా కేవలం ఏకముఖ విద్యుత్తు జనకాలకు మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని నిబంధనలని మనం మాట్లాడుకుందాం. ఇందులో కిర్చాఫ్ రెండు నియమాలు ఉంటాయి. ఒకటి మొదటిది జంక్షన్ లా అంటాం, అదే జంక్షన్ నియమం. తర్వాత దీన్ని మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే కరెంట్ అనేది ఈ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే పదం మీదనే మనకు నిర్వచించబడుతుంది కాబట్టి ఈ జంక్షన్ లాను మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అని కూడా అనవచ్చు. మరి దీన్ని ఎలా మనం చెప్పడం జరుగుతుంది అంటే స్టేట్మెంట్ ఈ లాస్ జంక్షన్ లాది స్టేట్మెంట్ కనుక మనం పరిశీలించినట్టయితే ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ది కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎ జంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. అంటే ఒక జంక్షన్ వద్దకు చేరేటువంటి విద్యుత్ ప్రవాహాల మొత్తం ఎల్లప్పుడూ కూడా శూన్యం అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాస్తాం? సిగ్మా ఐ ఇజ్ ఈక్వల్ టు 0. సిగ్మా అనేది మొత్తం. సో కాబట్టి దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా చెప్పచ్చు? ద టోటల్ చార్జ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ టువర్డ్స్ ఏ జంక్షన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ చార్జ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ అవే ఫ్రమ్ ది junction point. So therefore this is sigma q is equal to also 0 you can say because I is defined as a q by t. So this is also known as a law of conservation of electric charge. మరి జంక్షన్ లాలో మనం ఇక్కడ ఉదాహరణకు ఒకటి తీసుకున్నట్టయితే మనం I1, I2, I3, I4, I5 అనేటువంటి కరెంట్లు మనం తీసుకున్నాం. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ ఇవన్నీ కూడా జంక్షన్ ఓ వద్ద కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అని అక్కడ. కాబట్టి నియమం ప్రకారం మనం ఏం చెప్పచ్చు? సిగ్మా ఐ ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక దీనికి సంజ్ఞ మనం ఏర్పరచుకోవాలి, సైన్ కన్వెన్షన్. ఏంటిది ఇది? జంక్షన్ వద్దకు చేరే విద్యుత్ ప్రవాహాలన్నీ కూడా పాజిటివ్గా, జంక్షన్ నుండి బయటకు వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహాలన్నీ కూడా రుణాత్మకంగా నెగటివ్గా మనం పరిగణించుకున్నట్టయితే మనం చూడండి ఇక్కడ సిగ్మా అనేది మొత్తం. కాబట్టి I1 జంక్షన్ వద్దకు చేరుతుంది, I2 జంక్షన్ వద్దకు చేరుతుంది. కాబట్టి దే ఆర్ కమింగ్ అండ్ మీటింగ్ ఎట్ ద జంక్షన్ O. దేర్ఫోర్ దే ఆర్ టేకెన్ యాజ్ అ పాజిటివ్. చూడండి I1 ప్లస్ I2. మరి I3, I4, I5 అన్నీ కూడా జంక్షన్ నుండి దూరంగా వెళ్తున్నాయి. దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ది జంక్షన్. హెన్స్ దే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ నెగటివ్. వాటిని రుణాత్మకంగా పరిగణించుకున్నాం. మైనస్ I3, ఇది మైనస్ I4, ఇది మైనస్ I5 ఇజ్ ఈక్వల్ టు 0. రైట్. మరి ఈ విధంగా తీసుకున్నప్పుడు నెగటివ్లన్నీ అటువైపు తీసుకెళ్ళినట్టయితే I1 ప్లస్ I2 ఇజ్ ఈక్వల్ టు ఈ I3, I4, I5 అన్నీ కూడా పాజిటివ్గా మారిపోతాయి. సో ప్లస్ I4 ప్లస్ I5 యూ కెన్ సే. మరి I1, I2 విద్యుత్ ప్రవాహాలు ఎక్కడికి ఉన్నాయి? కరెంట్స్ ఆర్ మీటింగ్ ఎట్ ద జంక్షన్ O. దే ఆర్ కమింగ్. సో కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఐ టువర్డ్స్ ది జంక్షన్. దిస్ ఈజ్ టువర్డ్స్ ది జంక్షన్ చెప్పుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు మరి ఇదేంటిది? ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయేటువంటి కరెంట్లు కాబట్టి సిగ్మా ఐ అవే ఫ్రమ్ ది జంక్షన్, అవే ఫ్రమ్ ది జంక్షన్ అనుకోవచ్చు. చూడండి, ఒక జంక్షన్ వద్దకు చేరేటువంటి కరెంట్ల మొత్తం జంక్షన్ నుండి వెళ్ళిపోయేటువంటి కరెంట్ల మొత్తానికి సమానం. ఇది అంటే మొత్తంగా కలుపుకున్నట్టయితే ఇప్పుడు ఒక జంక్షన్ పరంగా చూసినట్టయితే ఆ టోటల్ ఎలక్ట్రిక్ కరెంట్స్ అన్నిటి కూడా సమ్ ఆల్జీబ్రాయిక్ సమ్ ఎప్పుడు కూడా 0 అవుతుందని మనం గమనించుకున్నాం. సరే, మరి ఇది ఎగ్జామ్లో ఏ విధంగా అడగచ్చు? ఇది 1 మార్క్ అడగచ్చు, హాఫ్ మార్క్ అడగచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా అడగచ్చు. సో కాబట్టి జనరల్గా ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ఇక్కడికి ఒక విద్యుత్ ప్రవాహం వస్తుంది. ఇది ఏ అనే పాయింట్ తీసుకుందాం, ఏ. ఇది బి అనే పాయింట్ తీసుకుందాం,
బి నుండి 2 ఆంపియర్స్ బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొక కరెంట్ బయటకు వస్తుంది. ఇక్కడ I1 మనకు తెలియదు, కానీ ఇది మనకు 9 ఆంపియర్స్గా మనం తీసుకున్నాం. ఇక్కడ నుండి ఏ నుండి బికి వెళ్ళేటువంటి కరెంట్ ఇక్కడ 12 ఆంపియర్గా మనం అనుకుందాం. ఇది 5 ఆంపియర్స్ తీసుకుందాం. మన కన్వీనియంట్ ఏ విధంగా మనం తీసుకోవచ్చు. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ టు సాల్వ్ దిస్ వన్, I1 ఒక క్వశ్చన్, ఇక్కడ I2 అనేది ఒక ప్రశ్న. ఎట్ జంక్షన్ ఏ మనం ఏ విధంగా ఆలోచించవచ్చు? జంక్షన్కు చేరేటువంటి కరెంట్ల మొత్తము జంక్షన్ నుండి వెళ్ళిపోయేటువంటి కరెంట్ల మొత్తానికి సమానం. కాబట్టి ఇక్కడ చూడండి, నేనేం చేస్తాను, I1 ప్లస్ 9 ఈ రెండు కలిసి ఏ వద్ద కలిసి ఎలా వెళ్ళిపోతున్నది? 12 ఆంపియర్స్గా వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 12 మైనస్ 9. కాబట్టి I1 విద్యుత్ ప్రవాహం కరెంట్ ఎంత? 3 ఆంపియర్స్గా అయిపోయింది. ఇక్కడ మరి జంక్షన్ బి వద్దకు చేరిన తర్వాత ఎట్ జంక్షన్ బి దగ్గర చూడండి, 12 ఆంపియర్స్ అనేది ఇన్వర్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్వర్డ్ కరెంట్స్ ఏంటి? ఇక్కడ 5 ఆంపియర్స్ బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత I2 కూడా బయటకు వెళ్ళిపోతుంది. అంటే జంక్షన్ వద్ద చేరే కరెంట్ 12 ఆంపియర్స్, జంక్షన్ నుండి బయటకు వెళ్ళేటువంటి కరెంట్స్ 5 ఆంపియర్స్ అంటే I2 మనకు తెలియదు కదా. సో కాబట్టి ఈ I2 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 5. సో I2 ఈజ్ ఈక్వల్ టు 7 ఆంపియర్గా మనం చేసుకోవచ్చు. ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది Kirchhoff's junction law. So simply the statement might be recorded in the mind, that will be very, very important. Only simple thing, algebraic sum of the currents meeting at a junction is always be equal to 0, that is sigma I is equal to 0, or else this is the total sigma Q is equal to also 0, because the current is defined as the rate of flow of electric charge. కాబట్టి ఆ నియమితటువంటి టైం లోపల వెళ్ళేటువంటి ఛార్జ్ మొత్తము, జంక్షన్ వద్దకు చేరేటువంటి ఛార్జ్, జంక్షన్ నుండి బయటకు వెళ్ళేటువంటి ఛార్జ్ మొత్తం కూడా సమానం. కాబట్టి దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అని కూడా చెప్పడం జరిగింది. మనం స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే I1, I2, I3, I4, I5 కరెంట్లను మనం ఉదాహరణ ఇక్కడ జంక్షన్ వద్ద కలుసుకునేటువంటి కరెంట్గా మనం తీసుకున్నట్టయితే I1, I2 ఏమో జంక్షన్ వద్దకు చేరుతున్నాయి, I3, I4, I5 కరెంట్లు మాత్రం జంక్షన్ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఆ విధంగా మనం జంక్షన్కు చేరేటువంటి విద్యుత్ ప్రవాహాల మొత్తం జంక్షన్ నుండి విడిపోయేటువంటి విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. ద కరెంట్ టువర్డ్స్ ది జంక్షన్, ద సమ్ ఆఫ్ ది కరెంట్ టువర్డ్స్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది కరెంట్స్ అవే ఫ్రమ్ ది జంక్షన్. ఇందులో ఏంది, జంక్షన్ వద్దకు చేరేటువంటి పాజిటివ్ అనుకుంటే, జంక్షన్ నుండి విడిపోయేటువంటి కూడా మైనస్ అనుకున్నట్టయితే మనం ఆల్జీబ్రాయిక్ సమ్ ఈజ్ ఆల్వేస్ బి ఈక్వల్ టు 0. దాని పరంగా ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం కిర్చాఫ్స్ సెకండ్ లా గురించి మనం డిస్కస్ చేయాలంటే సైన్ కన్వెన్షన్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. Children, after learning the Kirchhoff's first law, so we can discuss about the second law. Kirchhoff's second law వోల్టేజ్ లా అంటారు, లూప్స్ లా అంటారు, లేదా దాన్ని మెష్ లా అంటారు. ఈ పర్టికులర్ సెకండ్ లాలో, లూప్స్ లాలోని ఇది ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది వోల్టేజ్ లా. వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ద వర్క్ డన్ టు డ్రా సమ్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ది పొటెన్షియల్. కాబట్టి పొటెన్షియల్ అనేది వర్క్ డన్, కాబట్టి వర్క్ డన్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. కాబట్టి దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని కూడా అనవచ్చు అనమాట. సరే, దీని స్టేట్మెంట్కి వచ్చినట్టయితే, ఇన్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఆర్ సర్క్యూట్ ఆఫ్ కండక్టర్స్ అండ్ సోర్సెస్, ఎనీ నంబర్ ఆఫ్ కండక్టర్స్, ఎనీ నంబర్ ఆఫ్ సోర్సెస్ కనెక్ట్, అది క్లోజ్డ్ సర్క్యూట్. ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్స్ అక్రాస్ ది కాంపోనెంట్స్ ఈజ్ ఆల్వేస్ బి ఈక్వల్ టు 0. కాబట్టి సిగ్మా V ఈజ్ ఈక్వల్ టు 0 అని. అంటే ఏదైనా ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో కానీ సమృద్ధ వలయం లోపల
ఎన్ని కాంపోనెంట్స్ అని ఉండని, ఎన్ని సోర్సెస్ అని ఉండని, ఎన్ని రెసిస్టెన్స్ అని ఉండని, ఏమన్నా ఉండని, ఆ కాంపోనెంట్స్ యొక్క చివర్ల మధ్య ఉండేటువంటి పొటెన్షియల్ భేదాల యొక్క మొత్తం, ఆ పొటెన్షియల్ డిఫరెన్సెస్ యొక్క టోటల్ అల్జీబ్రాయిక్ సమ్ ఈజ్ నథింగ్ బట్ 0 అన్నమాట. దాన్ని ఇంకో రకం కూడా చెప్పొచ్చు, ద అల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ ద కరెస్పాండింగ్ రెసిస్టెన్స్. అంటే కరెంట్ అండ్ రెసిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్ కూడా మనకి ఏమంటాం అకార్డింగ్ టు ఓమ్స్ లా పొటెన్షియల్ అంటాం. సో ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఐఆర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు the sum of algebraic sum of EMFs of the sources present in the closed circuit. So sigma IR is equal to sigma E అని చెప్పొచ్చు. ఈ క్లోజ్డ్ సర్క్యూట్ ఒకటి తీసుకుందాం మనం, ABCD అనేటువంటి ఒక చిన్న క్లోజ్డ్ సర్క్యూట్ లో ఇక్కడ ఒక బ్యాటరీని తీసుకున్నాం, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకున్నాం. ఈ బ్యాటరీ నుండి బయటకు వచ్చేటువంటి కరెంట్ I అని అనుకున్నట్టయితే ఈ నియమాన్ని, ఈ కిర్చాఫ్ రెండవ నియమాన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా? సిగ్మా V ఈజ్ ఈక్వల్ 0 అన్నప్పుడు V బదులుగా మనం E మైనస్ IR కనుక పెట్టినట్టయితే ఇక్కడ, సో సిగ్మా ఆఫ్ E మైనస్ IR ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే అప్పుడు సిగ్మా ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ IR మనం చెప్పుకోవచ్చు. ఇది కిర్చాఫ్ రెండవ నియమం మనం చెప్పుకోవచ్చు. దీన్ని లూప్స్ లా అంటారు, దీన్ని వోల్టేజ్ లా అంటారు, మెష్ థియరం ఆల్సో వీ కెన్ సే. బట్ దీన్ని చెప్పాలి అంటే ఇక్కడ ఒక సైన్ కన్వెన్షన్ అవసరం చాలా వరకు. అంటే సిగ్నల్స్ మనం ఏ విధంగా, సైన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు, దాని యొక్క గుర్తులు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ సైన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ అని ఒకటి ఉంటుంది, సైన్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ అంటారు. అంటే పొటెన్షియల్ యొక్క పతనాల యొక్కటి. ఎలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కుండలో నీళ్లు నింపుకునేటువంటి ఒక వ్యక్తి, ఇది రిజర్వాయర్ అనుకుందాం, ఇక్కడ కుండలో నీళ్లు నింపుకొని కానీ ఆ కుండకు చిన్న రంధ్రం ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఆ కుండలో నీళ్లు వరుసగా ఇదే దారి వెంట వెళ్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటీ అయిపోతుంది. అంటే ఆ కుండలో కూడా నీళ్లను మనం పొటెన్షియల్ అనుకుంటే గ్రాడ్యువల్గా పొటెన్షియల్ తగ్గుతూ ఉంటుంది. అంటే దాన్ని మనం పొటెన్షియల్ పతనము అంటారు, పొటెన్షియల్ డ్రాప్ అంటారు. ఒకవేళ కనుక మైనస్ నుంచి ప్లస్ వైపు కనుక ప్రయాణం చేసినట్టయితే అదే కుండలో, అంటే రివర్స్ మనం వీడియో కనుక తీసుకున్నట్టయితే కుండలో ఒకటి ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా నీళ్ళ యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పొటెన్షియల్ గ్రోత్, వృద్ధి అంటాం. కాబట్టి ఈ జనరల్గా ఇందులో మనం సైన్ కన్వెన్షన్ అంటే సంజ్ఞా పద్ధతి అనుకోవచ్చు. ఈ సైన్ కన్వెన్షన్ లోపల మనం రెండు తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, సైన్ ఆఫ్ ఈఎంఎఫ్. ఒకవేళ బ్యాటరీ కనుక ఈ విధంగా తీసుకొని దాని ఈఎంఎఫ్ కనుక ఈ విధంగా ఉంటే, ఉంటే దాని గుర్తు ఒరిజినల్గా కరెంట్ యొక్క ప్రవాహం ప్లస్ నుంచి మైనస్కే ఉంటుంది. కానీ మనం కూడా అదే దిశలో కనుక మనం దారిని ఎంచుకున్నట్టయితే, అంటే లూప్ను మనం ABCDA అంటారు, ఇది ఒక క్లోజ్ లూప్. లేదా ADCBA అని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మనం ఎన్నుకునేటువంటి మార్గాన్ని బట్టి దాని యొక్క గుర్తులు మారుతూ ఉంటాయి. అంటే విద్యుత్ ప్రవాహ దిశలోనే, అంటే కరెంట్ యొక్క ట్రావెలింగ్ డైరెక్షన్ లోపలనే, ఇఫ్ వీ కెన్ చూస్ దట్ సేమ్ పాత్, దెన్ EMF will be what happened, minus to plus, it's growing. So therefore EMF will be positive, right? It is one. The second sign convention is what? If the battery is taken, the current is running from the plus to minus. If we have chosen the direction against the direction of the current, then what happened? It is plus to minus, it is falling. Therefore, E value is considered as a negative. So these two are known as a sign of EMFs. The third one we can see, these are the sign of potential drops, IR values. If the resistance is like this, the current is traveling over the resistance like this, then IR product is nothing but the potential difference. So therefore, if we have chosen the direction, మనం ఎన్నుకునేటువంటి మార్గం అదే డైరెక్షన్ లో కనుక ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఐఆర్ వాల్యూ నెగిటివ్. చూడండి, ఇదే డైరెక్షన్ లో కరెంట్ దిశలో పట్టే మనం చూస్ చేసుకున్నాం. కాబట్టి ఐఆర్ వాల్యూ ఈజ్
negative, you can say, because it is called potential drop. It is nothing but potential drop, you can say. IR ను మనం రుణాత్మకంగా నెగటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇదే విద్యుత్ ప్రవాహ దిశ ఈ విధంగా తీసుకొని ఇది రెసిస్టెన్స్ ఈ విధంగా ఉంటాయి, కానీ మనం చూస్ చేసుకునేటువంటి డైరెక్షన్ కనుక దానికి ఆపోజిట్ లో ఉన్నట్టయితే, విద్యుత్ ప్రవాహానికి వ్యతిరేక దిశలో తీసుకున్నట్టయితే, సో ద డైరెక్షన్ వీ హ్యావ్ చూజన్ that is opposite to the direction of the current, then IR value is positive. So here potential growth, you can say, potential growth. So that is why the potential drops or growth about across all components is must be equal to 0. Only potential drops అని చెప్పడానికి వీలేదు. అన్ని కాంపోనెంట్స్ యొక్క చివర్ల మధ్య పొటెన్షియల్ ఇంక్రీజ్ కావచ్చు లేదా డిక్రీజ్ కావచ్చు, అది మనం ఎన్నుకునేటువంటి ఆ పర్టికులర్ డైరెక్షన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం కిర్చాఫ్ రెండో నియమాన్ని చూసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ సంజ్ఞా పద్ధతిలో ఉండేటువంటి 1 2 3 4 కనుక మనం పరిశీలించకపోతే మనకి ఈ నియమం పూర్తిగా అర్థం కాదు. కాబట్టి స్టూడెంట్స్, యు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ సైన్ కన్వెన్షన్. ఇఫ్ ద minus to plus direction is there, then E will be positive. If the plus to minus the direction is there, that is E will be negative. Don't forget the direction of the current. Whatever we have chosen the direction, that is very important. In the direction of the current, IR value is negative. Opposite to the direction of the current, IR value is positive. These four sign convention will take one example. So what example we'll take? We'll take a loop like this one. Here one battery we are taking. This is E1, and let us take one resistance R1. Now here one more loop we are taking the resistance R2. Here the one more battery we have chosen. This is R3, you can say. Now the loop is becomes A, B, C, D. This is E, F. You can choose. We are consider this example. ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకొని దీని ద్వారా మనం సాల్వ్ చేద్దాం కిర్చాఫ్ రెండో నియమాన్ని. ఎలా? రైట్. Now we consider A, B, C, D, A. A, B, C, D, A. అంటే లూప్ ఎట్లా మూమెంట్ అవుతుంది? A నుండి B కి, B నుండి C వైపు, C నుండి D, D నుండి మళ్ళీ A వరకు వస్తుంది. అంటే మనం ఎన్నుకునేటువంటి మార్గాన్ని ఈ విధంగా మనం చూస్ చేసుకున్నాం. ఇన్ ABCDA క్లోజ్ లూప్, ఎక్కడ కూడా బ్రేక్ లేదు. ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం ఇలా వర్తించదు. సో నౌ ద కరెంట్ డ్రాన్ ఫ్రమ్ దిస్ బ్యాటరీ ఈజ్ I1. మరి ఇక్కడ మొదటిలా నియమాన్ని కూడా మర్చిపోవడానికి వీలేదు, ఎందుకంటే దీని నుండి కరెంట్ I2 వస్తుంది, దీని నుండి I1 వస్తుంది. జంక్షన్ B వద్ద రెండు కలుసుకొని I1 ప్లస్ I2 అనేటువంటి విద్యుత్ ప్రవాహంగా R2 మీద వెళ్ళి మళ్ళీ C వద్ద అవి విడిపోతున్నాయి. చూడండి, ఇది I1 పోతుంది, ఇది I2 వెళ్ళి మళ్ళీ ఈ వద్ద వచ్చేస్తుంది. కాబట్టి ఇది గమనిస్తే ABCDA లూప్ లో చూడండి, AB డైరెక్షన్, ఇన్ AB డైరెక్షన్ దెర్ ఇస్ నో కాంపోనెంట్. అక్కడ సోర్స్ లేదు, తర్వాత ఎటువంటి కండక్టర్స్ లేవు, కాబట్టి అక్కడ ఏ విధంగా తీసుకోండి. B2C చూడండి, మనం ఎన్నుకున్న మార్గం, తర్వాత ఆ కరెంట్ డైరెక్షన్ కూడా రెండు ఒకే దిశలో ఉంది, కాబట్టి ఇక్కడ IR ప్రోడక్ట్ అనేది నెగిటివ్ అవుతుంది. కాబట్టి దీని మైనస్ I1 ప్లస్ I2 ఆఫ్ R2 అంటారు. రైట్. C నుండి D వైపు నో కాంపోనెంట్స్, మళ్ళీ D నుండి A వైపు ఒక కాంపోనెంట్ ఉన్నది ఇక్కడ R1 నుండి వెళ్ళేటువంటి ప్రవాహం ఎంత? I1. సో I1 R1 ప్రోడక్ట్ ఏంటిది? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఉంది, కాబట్టి మనం థర్డ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం IR వాల్యూ ఏంది? నెగటివ్, కాబట్టి మైనస్ I1 R1. మరి EMF వాల్యూ చూడండి, ఎటు నుంచి ఎటువైపోతుంది? అది
మైనస్ నుండి ప్లస్ వైపు పోతుంది కాబట్టి డి టు ఏ, కాబట్టి దాన్ని మనం ప్లస్ వైపే తీసుకున్నాం కాబట్టి ప్లస్ E1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, E మైనస్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ E మైనస్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం. అదే పద్ధతిలో కూడా ఈ క్లోజ్డ్ లూప్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ కానీ, సోర్సెస్ కానీ, కండక్టర్స్ కానీ, వాటి మీద ఉండేటువంటి పొటెన్షియల్ డ్రాప్స్ కానీ, గెయిన్స్ కానీ మొత్తం ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మళ్ళీ రెండో లూప్ చూద్దాం. ఇన్ ఏ క్లోజ్డ్ లూప్, విచ్ వన్? బి, ఈ, ఎఫ్, సి, మళ్ళీ బి. అంటే టెర్మినల్ పాయింట్, ఇనిషియల్ పాయింట్ ఒకటే విధంగా ఉంటేనే అది క్లోజ్ లూప్ అవుతుంది. రైట్, ఇందులో ఆలోచించండి. ఏమన్నా చూడండి, ఇక్కడ బి నుండి ఈకి, బిఈఎన్ కాంపోనెంట్స్ లేవు కాబట్టి మనం చెప్పడానికి ఏం లేదు. ఈ నుండి ఎఫ్, మనం ఎన్నుకునేటువంటి మార్గము కరెంట్ యొక్క డైరెక్షన్కు ఆపోజిట్లో ఉంది. అంటే ఇక్కడ ప్లస్ నుంచి మైనస్ వైపు మన ప్రయాణం ఉంది కాబట్టి అది మైనస్ మాత్రమే అవుతుంది. ఈఎంఎఫ్ మైనస్ అవుతుంది కాబట్టి ఆ E2 వాల్యూ, ఈఎంఎఫ్ వాల్యూ మైనస్గా మనం తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇక్కడ కరెంట్ I2 వాస్తవంగా దీని నుంచి జనరేట్ అయ్యేటువంటిది. మరి I2 కరెంట్ ఓవర్ ది R3 రెసిస్టెన్స్ వెళ్తుంది. ఎలా వెళ్తుంది? కరెంట్ యొక్క డైరెక్షన్కు వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి అకార్డింగ్ టు ఫోర్త్ సైన్ కన్వెన్షన్ ఐఆర్ వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ప్లస్ I2 R3. రైట్, నా ఎఫ్ నుండి సికి ఎలాంటి కాంపోనెంట్స్ లేవు కాబట్టి ఆ కాంపోనెంట్స్ లేవు కాబట్టి ఏమవుతుంది? అక్కడ కూడా మనం ఏ విధంగా పొటెన్షియల్ కానీ, వృద్ధి కానీ, ఈఎంఎఫ్ కానీ లేవు. రైట్, C2 నుంచి బి వరకు తీసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది కూడా వ్యతిరేకమే. వ్యతిరేకం కాబట్టి ఏమవుతుంది? ప్లస్ వృద్ధి జరుగుతుంది ఇక్కడ కరెంట్ డైరెక్షన్కి. ఏంటిది అది? I1 ప్లస్ I2 ఆఫ్ R2 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. ఈ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2లను కనుక యాడ్ చేసినట్టయితే యాడ్ 1 అండ్ 2 మనం తీసుకుంటాం. జనరల్ తీసుకున్నట్టయితే ఇది మైనస్, ఇది ప్లస్, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మరి మిగిలిన వాటిని రాద్దాం మనం. మైనస్ I1 R1 ప్లస్ E1, రెండో దానిలో మైనస్ E2 ప్లస్ I2 R3 రైట్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, రెండు కలుపుతున్నాం కాబట్టి రెండు ఒకే విధమైనటువంటి కాంపోనెంట్స్ విత్ అపోజిట్ సిగ్నల్ ఉన్నాయి కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది మనం ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్ అనుకుందాం. అదర్వైజ్ దీన్ని E మైనస్ E2 ఈజ్ ఈక్వల్ టు అటు తీసుకెళ్ళినట్టయితే I1 R1 మైనస్ I2 R3 అని కూడా రాసుకోవచ్చు. విద్యుత్ ప్రవాహాల ప్రోడక్ట్లో ఒక దిక్కు, ఈఎంఎఫ్లో ఒక దిక్కు కూడా రాసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఇది మనం ఈ రెండు ప్రాబ్లమ్స్ కలిపితే వచ్చినటువంటి రిజల్ట్. మరొకవేళ క్లోజ్డ్ లూప్ మనం ఏం తీసుకున్నాం? జనరల్గా ఏ, ఈ, ఎఫ్, డి, మళ్ళీ ఏ తీసుకున్నాం. ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేయడం వల్ల చూడండి, ఏ నుండి ఈ వరకు ఎట్లాంటివి లేవు కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నుంచి ఎఫ్కు అది వ్యతిరేక దిశలో కూడా వెళ్తుంది. దేనికి? కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి అందులో ప్లస్ నుంచి మైనస్ పోతుంది కాబట్టి మైనస్ E2 ఈఎంఎఫ్ వాల్యూ. అది పొటెన్షియల్ డ్రాప్ కాదు, ఇక్కడ గ్రోత్ జరుగుతుంది. ఎందుకంటే విద్యుత్ ప్రవాహ దిశకు వ్యతిరేకంగా పోతుంది కాబట్టి డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్ అగెన్స్ట్ పోతుంది కాబట్టి ఫోర్త్ సైన్ కన్వెన్షన్ కాబట్టి ఐఆర్ వాల్యూ ఈస్ పాజిటివ్. therefore plus I2 R3 you can say. Next, the one more thing is F2D, no components. D2A, there are two components. R1 ఉంది, R1 through I1 current పోతుంది. అక్కడ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ మనం ఎన్నుకునేటువంటి మార్గం కూడా ఒకటే కాబట్టి అది పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది I1 R1. నెక్స్ట్ ఇయర్ మైనస్ టు ప్లస్ ఇట్ ఈస్ గోయింగ్, ఈఎంఎఫ్ వాల్యూ is becomes plus, so that is E1 is equal to 0.
if you can see these two equations, so then definitely these two are equal. ఇది ఎలా ఉందో ఇది కూడా అలా ఉంది. అంటే సింగిల్ గా మనం AEFDA తీసుకున్నా రెండు క్లోజ్డ్ లూప్స్ యాడ్ చేసినా కూడా ఒకే ఫలితాన్ని మనం రాబట్టగలిగినాం. సో దీని ద్వారా మనం ఈ వోల్టేజ్ లాను కానీ లూప్స్ లాను కానీ మనం ఖచ్చితంగా సైన్ కన్వెన్షన్ బట్టి మాత్రమే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, అది ప్లస్ నుంచి మైనస్ కా, మైనస్ నుంచి ప్లస్ కా, మనం ఎన్నుకునేటువంటి లూప్ యొక్క నియమం ఎట్లున్నది. మనం ఈ విధంగా మీరు చేసుకునే బదులు BADCB పెట్టుకోండి, అప్పుడు ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, అంతే. సైన్ యొక్క గుర్తులు మారుతాయి తప్ప ఫలితం మాత్రం ఎల్లప్పుడూ కూడా అదే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇవ్వబడ్డది. అదేంటిదంటే ఇది ఒక పాయింట్ A, దీని ద్వారా ఒక 2 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తుంది అనుకున్నాం. ఇక్కడ ఒక చిన్న బ్యాటరీ పెట్టడం జరిగింది, ప్లస్ ఇది మైనస్, దీన్ని సుమారుగా మనం 6 వోల్ట్స్ అనుకుందాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకోబడ్డది, ఇది 10 ohms అనుకుందాం. కానీ ఇక్కడ పొటెన్షియల్ B వద్ద పొటెన్షియల్ ఏమన్నాడంటే ఇవ్వబడ్డది పొటెన్షియల్ B వద్ద 0 అయితే పొటెన్షియల్ ఎట్ A ఈజ్ హౌ మచ్ అన్నాడు. మరి ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటిది, ఈ విధంగా ఇవ్వబడ్డది. అంటే వాడు ఇచ్చినటువంటి డైరెక్షన్ A2 నుంచి B తీసుకోమన్నాడు, A వద్ద పొటెన్షియల్ ఎంతో కనుక్కోమన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం, డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ లోపలనే ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఐఆర్ ప్రోడక్ట్ ఏమైతే నెగిటివ్ అవుతుంది. మరి A వద్ద పొటెన్షియల్ మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం అన్నోన్ ఫ్యాక్టర్ అనుకుందాం. ఇది మైనస్ IR 2 into 10. తర్వాత ఇది ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది కాబట్టి మైనస్ ఇదంతా 6 volts. ఇది మరి పొటెన్షియల్ B వద్ద ఎంత అవుతుంది, అది చివరి పొటెన్షియల్ కాబట్టి మనకి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. అంటే ఇది కనుక మనం క్లోజ్ లూప్ అనుకుంటే, ఈ విధంగా మనం తీసుకుంటే అప్పుడు ఇది క్లోజ్ లూప్ అయినప్పుడు ఏమవుతుంది, జనరల్గా టోటల్ పొటెన్షియల్ అనేది 0 అవుతుంది. మరి VA వద్ద మనకు పొటెన్షియల్, A వద్ద పొటెన్షియల్ అంత తెలియదు. మరి B వద్ద పొటెన్షియల్ 0 కాబట్టి VA -20 -6, ఇక్కడ -0 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు VA -26 ఈజ్ ఈక్వల్ టు 0. VA ఈజ్ ఈక్వల్ టు 26 వోల్టేజ్ మనము ఆన్సర్ రాబట్టగలిగాం. ఈ విధమైనటువంటి చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. చిల్డ్రన్, if you can focus this video particularly about the Kirchhoff laws, you can score more marks in your 10th class examination. Everybody keep concentration on your studies, score more marks, don't waste your time. And this is the DCEB channel and Milpuri Srinivas, SCA Physical Science, working at JPHS Nagnur, signing off. Thank you children, all the best.